First of all, thank you for clicking on this video. టుడే మనం జావాలో ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకున్నాం. అదేంటంటే యాప్లెట్. ఫస్ట్ మనకి యాప్లెట్ అంటే ఏంటంటే ఒక స్మాల్ ప్రోగ్రామ్నే మనం యాప్లెట్ అని అంటాం. సో యాప్లెట్ అనేది ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అంటే విండో బేస్డ్ అప్లికేషన్. అంటే మనకు యాప్లెట్ అనేది విండోలో కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే యాప్లెట్ అనేది మనం ఎందులో ఇంక్లూడ్ చేస్తామంటే HTML హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేస్తాం. మనం యాప్లెట్ని యూజ్ చేసి ఏమేమి పర్ఫామ్ చేయొచ్చు అంటే మ్యూజిక్ని ప్లే చేయడం, ప్లేయింగ్ వీడియోస్, యానిమేషన్స్, గ్రాఫిక్స్, డేటా కంట్రోల్ చేయొచ్చు, అండ్ వీ కెన్ రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ డేటాబేస్. లైక్ దట్ సో మెనీ యాక్షన్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఒక నెట్వర్క్లో 2 సిస్టమ్ ఉన్నాయనుకుందాం. సో ఏ సిస్టమ్ అయితే 2 సిస్టమ్స్లో ఏ సిస్టమ్ అయితే రిక్వెస్ట్ అనేది ఇంకో సిస్టమ్కి షేర్ చేస్తుందో ఆ సిస్టమ్ని మనం ఏమంటామంటే క్లయింట్ సిస్టమ్ అని అంటాం. సో ఈ యాప్లెట్ అనేది ఎక్కడ వర్క్ చేస్తుందంటే క్లయింట్ సైడ్ వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ యాప్లెట్ ప్రోగ్రామ్ అనేది సెక్యూర్డ్ ప్రోగ్రామ్ అని ఎందుకు అంటామంటే యాప్లెట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం జావా ప్రోగ్రామ్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం జావా ప్రోగ్రామ్ని యూజ్ చేసి యాప్లెట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి యాప్లెట్ అనేది సెక్యూర్డ్ ప్రోగ్రామ్. అండ్ దీన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే డిఫరెంట్ బ్రౌజర్స్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్లో చేయొచ్చు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో చేయొచ్చు, ఒపేరాలో చేయొచ్చు, ఏ బ్రౌజర్లో అయినా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ యాప్లెట్ యొక్క రెస్పాన్స్ టైం అనేది ఎలా ఉంటుందంటే చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం జావా యాప్లెట్ని క్రియేట్ చేసేటప్పుడు ఆ ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ అనేది ఇంక్లూడ్ చేయకూడదు. నెక్స్ట్ వన్, యాప్లెట్ లైఫ్ సైకిల్లో ఏం స్టెప్స్ ఉంటాయంటే 5 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాప్లెట్ అనేది ఇనిషియలైజ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే యాప్లెట్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ యాప్లెట్ అనేది పెయింటెడ్. నెక్స్ట్ వన్, మనం యాప్లెట్ని స్టాప్ చేయొచ్చు, డిస్ట్రాయ్ కూడా చేయొచ్చు. ఈ 5 స్టెప్స్ అనేవి యాప్లెట్ లైఫ్ సైకిల్లో పర్ఫామ్ అవుతాయి. యాప్లెట్ లైఫ్ సైకిల్లో స్టెప్స్ పర్ఫామ్ అవ్వాలంటే యాప్లెట్లో ప్రీడిఫైన్డ్ మెథడ్స్ని యూజ్ చేయాలి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే పబ్లిక్ వాయిడ్ ఇనిట్ మెథడ్, అంటే ఇనిషియలైజేషన్ మెథడ్. నెక్స్ట్ సేమ్ రిటర్న్ టైప్ ఉంటుంది, సేమ్ యాక్సెస్ స్పెసిఫైయర్ ఉంటుంది. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే స్టార్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏ మెథడ్ని యూజ్ చేస్తామంటే స్టాప్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటంటే పెయింట్ అనే మెథడ్. ఇందులో ఒక పారామీటర్ ఉంటుంది, అదేంటంటే గ్రాఫిక్స్ G అని. నెక్స్ట్ లాస్ట్కి పర్ఫామ్ చేసే మెథడ్ ఏంటంటే పబ్లిక్ వాయిడ్ డిస్ట్రాయ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ యాప్లెట్ లైఫ్ సైకిల్లో ఎన్ని స్టేట్స్ ఉంటాయంటే 4 స్టేట్స్. ఫస్ట్ వన్ బర్న్ స్టేట్ ఉంటుంది, నెక్స్ట్ వన్ రన్నింగ్ స్టేట్ అనేది ఉంటుంది, నెక్స్ట్ అనేది స్టాప్ స్టేట్ ఉంటుంది, నెక్స్ట్ వన్ డిస్ట్రాయ్ స్టేట్ అనేది ఉంటుంది. మనకి ఫస్ట్ యాప్లెట్ అనేది ఇనిషియలైజ్ చేయాలంటే మనం ఏ మెథడ్ని యూజ్ చేయాలంటే ఇనిట్ మెథడ్ని యూజ్ చేయాలి. ఎప్పుడైతే ఇనిట్ మెథడ్ని కాల్ చేస్తామో అప్పుడు యాప్లెట్ అనేది క్రియేట్ అవుతుంది. అది ఏ స్టేట్లో ఉంటుందంటే బర్న్ స్టేట్లో ఉంటుంది. మరి యాప్లెట్ క్రియేట్ అయిన తర్వాత మనం యాప్లెట్ని రన్ చేయాలి కదా. సో అంటే యాప్లెట్ని స్టార్ట్ చేయాలి కదా. సో స్టార్ట్ చేయాలంటే మనం ఏ మెథడ్ని కాల్ చేస్తామంటే పబ్లిక్ వాయిడ్ స్టార్ట్ అనే మెథడ్ని కాల్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే యాప్లెట్ అనేది బర్న్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్లోకి మూవ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే రన్నింగ్ స్టేట్లోకి మూవ్ అవుతుందో అప్పుడు మనం యాప్లెట్కి పెయింట్ అనేది చేయాలనుకోండి, అప్పుడు అక్కడ ఏం కాల్ చేస్తామంటే పెయింట్ మెథడ్ని కాల్ చేస్తాం. సో పెయింట్ మెథడ్ని కాల్ చేసినప్పుడు యాప్లెట్ ఏమవుతుందంటే యాప్లెట్ అనేది పెయింట్ అవుతుంది అండ్ అగైన్ యాప్లెట్ అనేది రన్నింగ్ స్టేట్లోనే ఉంటుంది. సో మనకి యాప్లెట్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాన్ని స్టాప్ చేయాలంటే మనం స్టాప్ అనే మెథడ్ని కాల్ చేస్తాం. సో స్టాప్ మెథడ్ని కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే యాప్లెట్ అనేది రన్నింగ్ స్టేట్ నుంచి స్టాప్ స్టేట్లోకి మూవ్ అవుతుంది. సో ఇక్కడ స్టాప్ స్టేట్లోకి మూవ్ అయినప్పుడు మనకి మళ్ళీ యాప్లెట్ స్టార్ట్ అవ్వాలనుకోండి. సో అప్పుడు మళ్ళీ మనం ఏ మెథడ్ని కాల్ చేయాలంటే స్టార్ట్ మెథడ్ని కాల్ చేయాలి. సో స్టార్ట్ మెథడ్ని కాల్ చేసినప్పుడు యాప్లెట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుందంటే స్టాప్ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్లోకి మూవ్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఒకవేళ యాప్లెట్ని మనం మెమరీ నుంచి రిమూవ్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏ మెథడ్ని కాల్ చేయాలంటే డిస్ట్రాయ్ అనే మెథడ్ని కాల్ చేసామనుకోండి, యాప్లెట్ అనేది స్టాప్ స్టేట్ నుంచి డిస్ట్రాయ్ స్టేట్లోకి మూవ్ అవుతుంది. అప్పుడు యాప్లెట్ అనేది మెమొరీలో ఎగ్జిస్ట్ అయి ఉండదు. యాప్లెట్ కంప్లీట్గా మెమొరీ నుంచి రిమూవ్ అవుతుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
డెస్ట్రాయ్ మెథడ్ని ఎన్ని టైమ్స్ కాల్ చేయొచ్చు అంటే ఓన్లీ 1 టైమే కాల్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ బేసిక్ పాయింట్ చూద్దాం. పబ్లిక్ వైడ్ ఇనిట్ మెథడ్ అనేది యాప్లెట్ని ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఓన్లీ 1 టైమే ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ పబ్లిక్ వైడ్ స్టార్ట్ మెథడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఎప్పుడైతే ఇనిట్ మెథడ్ అనేది కాల్ అవుతుందో, కాల్ అయిన తర్వాత అంటే ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం స్టార్ట్ మెథడ్ని కాల్ చేస్తాం. సో ఇదేం చేస్తుందంటే యాప్లెట్ని స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే పబ్లిక్ వాయిడ్ స్టాప్ మెథడ్. సో ఈ మెథడ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక యాప్లెట్ని స్టాప్ చేయాలంటే ఈ మెథడ్ని మనం కాల్ చేయాలి. అండ్ ఈ మెథడ్ని మనం ఎప్పుడు కాల్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే ఒకసారి యాప్లెట్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు మనం యాప్లెట్ని స్టాప్ చేయొచ్చు. పబ్లిక్ వాయిడ్ పెయింట్. సో ఇందులో ఒక పారామీటర్ ఉంటుంది, గ్రాఫిక్స్ స్పేస్ జీని యూజ్ చేస్తాం. అండ్ ఇది మనం యాప్లెట్కి పెయింట్ చేయాలనుకోండి, యాప్లెట్లో మనం ఏమైనా పెయింట్కి సంబంధించిన అంటే గ్రాఫిక్స్ సంబంధించిన యూజ్ చేయాలంటే అప్పుడు మనం ఈ మెథడ్ని కాల్ చేయొచ్చు. అండ్ ఇది ఏం చేస్తుందంటే గ్రాఫిక్స్ని ప్రొవైడ్ చేస్తుంది మనకి. సో అవి ఎలా ఉండొచ్చు అంటే రెక్టాంగిల్ లాగా, ఆర్క్ లాగా, సో ఏవైనా మనం సింబల్స్ని డ్రా చేయొచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ మెథడ్ ఏంటంటే పబ్లిక్ వాయిడ్ డిస్ట్రాయ్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం కంప్లీట్గా యాప్లెట్ని రిమూవ్ చేయాలి, మెమోరీ నుంచి రిమూవ్ చేయాలనుకుంటే ఈ మెథడ్ని కాల్ చేయాలి. అప్పుడు యాప్లెట్ ఏమవుతుందంటే కంప్లీట్గా మెమోరీ నుంచి రిమూవ్ అవుతుంది. ఈ మెథడ్ని మనం ఎన్నిసార్లు కాల్ చేయొచ్చు అంటే ఓన్లీ 1 టైమే కాల్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.